వరల్డ్ క్రికెట్లో ఐపీఎల్ సరికొత్త శకానికి తెర తీసిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించడమే కాదు, ప్రపంచ క్రికెట్లో మరింత శక్తివంతంగా ఎదగడానికి ఐపీఎల్ కూడా ఎంతో దోహదపడింది. విదేశీ క్రికెట్ బోర్డులు సైతం బీసీసీఐనే ఫాలో అయ్యేలా చేసింది ఈ లీగ్. ప్రతి సీజన్లోనూ వేలాది కోట్లు ఆర్జిస్తూ వ్యూవర్షిప్లోనూ రెవెన్యూలోనూ రికార్డులు సృష్టిస్తూ అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్ళిపోతోంది. ఇక బీసీసీఐకి ఐపీఎల్కు ఎదురే లేదు అనుకునే స్థాయికి అందరూ వచ్చేశారు. కానీ బీసీసీఐ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు సౌదీ అరేబియా పెద్ద స్కెచ్చే వేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ను రెడీ చేసింది. సౌదీ అరేబియా అనుకున్నట్టుగానే లీగ్ను ఏర్పాటు చేస్తే అది ఐపీఎల్పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. సౌదీ అరేబియా అతిపెద్ద క్రీడా దేశంగా ఎదిగే దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. అందుకోసం ఇప్పటికే గోల్ఫ్, ఫార్ములా ఓ, 2034 ఫీఫా వరల్డ్ కప్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతున్న దేశం ఇప్పుడు T20 క్రికెట్ లీగ్లోనూ అడుగులు వేస్తోంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం కొంతమంది ఆస్ట్రేలియన్ క్రికెట్ నిపుణులు, ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్తో కలిసి లీగ్ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వరల్డ్ బిగ్గెస్ట్ T20 క్రికెట్ లీగ్ను సిద్ధం చేయాలని ప్రాథమికంగా 4,344 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ లీగ్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ నీల్ మ్యాక్స్వెల్ గత కొన్నేళ్లుగా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లీగ్ ఏర్పాటు కనుక జరిగితే ఐపీఎల్కు ఇది గట్టి పోటీ అవుతుందని అందరి చర్చ. సౌదీ అరేబియన్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ లీగ్ను లాంచ్ చేయనుంది. అలాగే కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ లీగ్ కోసం ఫండ్స్ ఇవ్వనున్నాయి. 2020 తర్వాత ఫుట్బాల్, టెన్నిస్, గోల్ఫ్, ఫార్ములా 1 రేసింగ్ వంటి క్రీడలపై సౌదీ అరేబియా ఎన్ని బిలియన్లు ఖర్చు చేసింది. అలానే ఫీఫా వరల్డ్ కప్ కూడా హోస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ T20 లీగ్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్కు సిమిలర్గా ఉండనుంది. ముందు 8 జట్లతో ఇది ప్రారంభం కానుంది. ఏడాది మొత్తం జట్లన్నీ ఇతర దేశాల్లో ఆడతాయి. అనంతరం ఫైనల్లు సౌదీ అరేబియాలో నిర్వహిస్తారు. సౌదీ ఏర్పాటు చేయబోయే లీగ్ ఐపీఎల్ పై ప్రభావం చూపిస్తుందా అన్న ప్రశ్న మొదలైంది. అయితే ఐపీఎల్ను దాటాలంటే అనుకున్నంత సులువు కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. ఐపీఎల్ బ్రాండ్ విలువ ప్రస్తుతం దాదాపు $1.2 బిలియన్ ఉంది. అయితే ఐపీఎల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు ఆడతారు. అందుకే తమ లీగ్లో కూడా వరల్డ్ వైడ్గా ఉన్న బడా స్టార్స్ ఆడేందుకు వారిపై కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో వారు ఐపీఎల్ కన్నా ఈ కొత్త లీగ్లోనే ఎక్కువగా ఆడేందుకు ఆసక్తి చూపిస్తారని పలువురి అభిప్రాయం. తద్వారా ఐపీఎల్ పై ఉన్న ఆసక్తి కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుందని మరికొంతమంది చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ లీగ్లో భారత క్రికెటర్లు ఆడే అవకాశం లేదు. ప్రపంచంలో ఎక్కడ లీగ్ జరిగినా ఇండియన్ స్టార్స్ లేకుంటే అంతగా సక్సెస్ కాలేవు. ఇప్పటికే పలు విదేశీ లీగ్స్లో ఇది రుజువైంది కూడా. కానీ విదేశీ స్టార్ ప్లేయర్స్లో ఒక్కరిని కూడా వదలకుండా తమ లీగ్లో ఆడిస్తే ఐపీఎల్కు గట్టి పోటీనివ్వొచ్చని సౌదీ అరేబియా భావిస్తోంది. అయితే సౌదీ లీగ్కు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా కీలకమే. ఈ లీగ్ సక్సెస్ అవ్వాలంటే ఐసీసీ సపోర్ట్ కూడా ఉండాల్సిందే.